Welcome back to our channel. As I said in the last video, we will discuss antonyms in this video. గత వీడియోలో చెప్పినట్లుగా ఈ వీడియోలో మనం యాంటనమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్ ఇస్ యాంటనమ్? యాంటనమ్స్ అంటే ఒక పదానికి విరుద్ధమైన అర్థం ఉన్న పదాలనే యాంటనమ్స్ అంటారు. హ్యాపీకి సాడ్, ఇంక్రీజ్కి ఇంక్రీజ్కి విరుద్ధమైన పదం డిక్రీస్. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్లో పరీక్ష టియర్ 1 మరియు టియర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్లో యాంటోనిమ్స్ టాపిక్ ఉంటుంది. ఇది వొకాబులరీ భాగంలో వస్తుంది. దీనితో పాటు సినానిమ్స్, ఇడియమ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ యాంటోనిమ్స్. యూజువల్లీ 2 to 5 క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ యాంటోనిమ్స్ ఇన్ టియర్ 1. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్. సాధారణంగా టియర్ 1లో నుండి 2 నుండి 5 ప్రశ్నలు యాంటోనిమ్స్ వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. How questions are asked. You will be given a word and 4 options. You must choose the correct opposite word. మీకు ఒక పదం మరియు 4 ఎంపికలు ఇస్తారు. అందులో సరైన విరుద్ధ పదాన్ని ఎంపిక చేయాలి. ఎగ్జాంపుల్గా జనరస్. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చేసి మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. కైండ్, సెల్ఫిష్, హానెస్ట్, బ్రేవ్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది? సెల్ఫిష్ అనేది మనకు ఆన్సర్ వస్తాయి. ఎందుకంటే జనరస్కి ఆపోజిట్ వర్డ్ అనేది సెల్ఫిష్ అవుతుంది. ఈ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. కామన్ vocabulary వర్డ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రూట్ వర్డ్స్ అండ్ ప్రిఫిక్స్, frequently repeated antonym pairs. Preparation tips for SSC CGL antonyms. Learn 20 to 30 new words daily. Practice previous year SSC papers. Maintain a vocabulary notebook. Revise regularly. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ యాంటనమ్స్ పూర్తి సిలబస్ వివరాలు. వచ్చే వీడియోలో ముఖ్యమైన యాంటనమ్స్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం. Keep learning, keep practicing, and success will be yours. See you in the next video. Have a nice day. Bye.